రమ్మట నా పేరు పి చిన్న గోవిందు. నేను ఇటీవలే పాకాల పోలీస్ స్టేషన్ కు ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకున్న వెంటనే ఈ గాదంకి విలేజ్ లో ఒక హౌస్ బ్రేక్ జరిగినట్టు మాకు కేసు రిపోర్ట్ అయింది. మరియు ఈ కేసులను పరిశీలిస్తే ఈ చాలా చోట్ల పాకాల మండలంలో రైతుల యొక్క మోటార్ల దగ్గర ఉండే కేబుల్ వైర్లను కట్ చేసినట్టు తెలిసింది. దీనిపైన మా తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో మరియు మా చంద్రగిరి డీఎస్పీ గారు ప్రసాద్ సార్ గారి యొక్క సూచనలతో ఒక ఎస్ఐ తరుణ్ మరియు ముని శ్రీనాథ్ మరియు సిబ్బందితో ఒక టీం ను ఫామ్ చేయడం జరిగింది. ఆ టీం ఆధ్వర్యంలో మేము దీనిపైన ఎక్కువ ఎఫర్ట్స్ చేసి మాకు నిన్నటి దినము ఈ పాకాల రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఆటోలో 4 వ్యక్తులు ఉంటూ అక్కడ ఏదో రాగి వైర్లు పంచుకుంటున్నారు అనే సమాచారం మాకు రావడంతో మేము ఇమీడియట్ గా సీన్కు రష్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లి అక్కడ 4 ముద్దాయిలను మేము అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఈ నల్లతంబి శ్రీనివాసు, పృథ్వీరాజు, నాగపూర్ బలరాం, దేవరాజు మురుగేష్ అనే ఈ 4 ముద్దాయిలు కూడా ఈ గాదలమండెము రెడ్డిగుంట మండలం చెందినవారు. ఇందులో నల్లతంబి శ్రీనివాస్ అనేవాడు లాస్ట్ 2 years ముందర ఒక ఆటోలో పోతున్న ప్రయాణికుడిని బెదిరించి అతని దగ్గర డబ్బులు తీసుకున్న కేసు నమోదైంది. అతను అప్పుడు మైనర్ గా ఉండడంతో చిన్నపిల్లలు జైలుకు పోయేసి వచ్చినా కూడా మళ్లీ అదే విధంగా నేరాలు కొనసాగిస్తున్నాడు. ఇందులో 3వ ముద్దాయి నాగపూర్ బలరాం అనే ఇతను కూడా పాత నేరస్తుడే. ఇతను కూడా మన రామచంద్రాపురం మండలంలో 2022 సంవత్సరం 3 సంవత్సరాలకు ముందు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు వైర్లు చోరీ చేసిన కేసులో అతను ముద్దాయిగా ఉన్నాడు. అతన్ని కూడా అప్పుడు అరెస్ట్ చేసేసి జైలుకు పంపించేసి రిలీజ్ చేసినారు. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకోలేదు. మరియు వాళ్ళతో పాటు కాకుండా వాళ్ళ స్నేహితులను కలుపుకొని అఫెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కాపర్ వైర్లు అమ్మిన ఈ వీళ్ళందరూ మన తిరుపతి టౌన్ రేణిగుంట ఏరియాలో ఇక్కడ ఉన్న గుజరీ షాప్ వాళ్ళకు వీళ్ళు రాగవైర్లు చెప్పి అమ్మినారు. అక్కడ వీళ్ళు గత సుమారుగా 2 సంవత్సరాలుగా వాళ్ళకు రాగవైర్లు అమ్ముతున్నారు. ప్లస్ ఇనుప సామాన్లు కూడా అమ్ముతున్నారు. వీళ్ళు వాళ్ళకి దొంగలని తెలిసిన సమాచారం పెట్టి వీళ్ళు తెచ్చిన రాగవైర్లు వాళ్ళు కొనడం జరిగింది. వాళ్ళని కూడా ముద్దాయి జరిగింది. వాళ్ళ పేరు ఈ గంగిశెట్టి, గడ్డం హరి, 3 దేవరాజ్ శర్మ, వాళ్ళ ముగ్గురు కూడా ముద్దాయి చేయడం జరిగింది. మేము ఒక విజ్ఞప్తి ఏమంటే ఇలాంటి దొంగ సొమ్ములు ఇలాంటి ఎవరన్నా తెచ్చి అమ్మినప్పుడు ఆ వ్యాపారస్తులు గాని కొనేవారు గాని వారి యొక్క బయోడేటా గమనించండి. వారి ఆధార్ కార్డులు పూర్తిగా తీసుకొని వారికి ఏమన్నా మీరుంటే కొనుక్కోమని మేము ఆ సలహా. ఇదే విధంగా ఇంకా ఇలాంటి నేరాలు జరగకుండా మేము తగిన గస్తీ ఏర్పాటు చేస్తున్నాము. ఎస్పీ గారి సూచనలతో మేము ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసేసి ఈ పాకాల మండలంలో ఎలాంటి నేరాలు జరగకుండా అరికట్టడానికి మేము కృషి చేస్తున్నామని మీ అందరి గురించి తెలియజేస్తున్నాం.